జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు యోగా ఫిలాసఫీ. ఈ యోగా ఫిలాసఫీలో లాస్ట్ క్లాస్లో మనం పతంజలి మహర్షి విభజించిన 8 విభాగాలు, అందులో ఫస్ట్ది యమ గురించి నేర్చుకున్నాం. ఆ డీటెయిల్స్ కోసం మీరు ఎపిసోడ్ 1 చూడొచ్చు. ఈ ఎపిసోడ్లో 2వ నియమం నియమ, దాని గురించి తెలుసుకుందాం. బిఫోర్ దట్ నేను ఒకసారి ఐ వాంట్ టు లిస్ట్ అవుట్ ద 8 విభాగాలు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో యమ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామన్నాం కదా. ఇప్పుడు నియమ గురించి చెప్దాం. నియమాల్లో కూడా 5 నియమాలు ఉన్నాయి. ఏంటవి 5 నియమాలు? ఈ నియమాలు కూడా సొసైటీలో మనం ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా ఎలివేట్ చేసుకోవాలి అనే దాని గురించే చెప్పారు. ఈ 5 నియమాలు: మొదటిది శౌచ, రెండవది సంతోష, మూడవది తపస్, నాలుగవది స్వాధ్యాయ, ఐదవది ఈశ్వర ప్రణిధాన. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ శౌచ. శౌచ అంటే క్లీన్లీనెస్, ఇంటర్నల్ క్లీన్లీనెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్. ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ ఎలా చేస్తాం మనము? రోజు స్నానం చేయటం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం, శుభ్రమైన వాతావరణంలో ఉండడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం. దీనివల్ల ఎక్స్టర్నల్ ప్యూరిటీ శుభ్రమవుతుంది. అట్లాగే ఇంటర్నల్ శుభ్రత ఎలా వస్తుంది? ఆసన అండ్ ప్రాణాయామ. రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ఆసన అండ్ ప్రాణాయామ వల్ల మనకి ఇంటర్నల్గా ప్రతి సెల్ క్లెన్స్ అవుతుంది. ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ వల్ల మన థాట్ ప్రాసెస్, మన స్పీచ్ కూడా క్లీన్ అవుతుంది. ఎంత చక్కటి నియమమో చూడండి. శుభ్రత ఇవాళ రేపు అసలు ఈ శుభ్రత పొద్దున్నే లేసి చాలామంది స్నానాలు చేయరు. బట్ చూడండి, మన ఇతిహాసాల్లో, మన పురాణాల్లో శుభ్రతకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారు. రెండవది సంతోష. సంతోష అంటే cheerfulness, జాయ్ఫుల్నెస్, సంతోషంగా ఉండడం. సో దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఒక క్రౌడీ ట్రైన్లో మనం వెళ్తున్నాం, ఎవరో మన పర్స్ కొట్టేశారు. అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతావా? మరి వాట్ ఈజ్ సంతోష? ఆల్వేస్ సంతోషంగా ఉండమని చెప్తున్నారు కదా ఈ 2వ నియమంలో. మరి ఎలా పాసిబుల్? సంతోష అంటే నాట్ ఎక్స్టర్నల్, అంటే నవ్వటం కాదు, ఫేస్ ఎక్స్ప్రెషన్ చీర్ఫుల్గా ఉండటం కాదు. కంటెంటెడ్నెస్ అంటే కంప్లీట్గా బ్యాలెన్స్డ్ అప్రోచ్, ఫుల్ఫిల్మెంట్. అదే సంతోష యాక్చువల్ అర్థం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బెంబేలెత్తిపోకుండా, తలబట్టుకుని బాధపడకుండా అసలు ఏం చేయాలి, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని బ్యాలెన్స్డ్ అప్రోచ్. మూడవది తపస్. తపస్ అంటే దేని గురించి అయినా తీవ్రంగా ప్రయత్నించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఐఐటీలో సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకుందాం. దానికోసం తీవ్రంగా మన సెన్స్ ఆర్గాన్స్ మీద ఫుల్ కంట్రోల్తో, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల మీద ఫుల్ కంట్రోల్ పెట్టుకొని నిగ్రహ శక్తితో ఒక దాని గురించి తీవ్రంగా ప్రయత్నం చేయటమే తపస్సు. ఇక్కడ కూడా చూడండి, మన ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న దానికి క్వైట్ ఆపోజిట్. మన ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫ్రీబీస్, ఉచిత పథకాలు. కానీ మన ఇతిహాసాల్లో, మన పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తున్నారు? యూ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్, అంటే ప్రయత్నం చేయాలి. ఊరికే ఉండకుండా దేని గురించి అంటే ఫ్యామిలీని పోషించడానికి ప్రయత్నం చేయాలి, నిన్ను నువ్వు ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యూ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్. అదే తపస్సు. ఒక యోగా విద్యార్థి ఉన్నాడు, యోగాసనాల్లో పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేయాలి, విత్ వెరీ డిసిప్లిన్డ్ ప్రాసెస్లో ప్రయత్నం చేయాలి. ఇదే తపస్సు. నాలుగవది స్వాధ్యాయ. స్వాధ్యాయ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం. దీనికోసం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రీడ్ అ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్. మన ఇతిహాసాలు, మన పురాణాలు చదవగలగాలి. మన పూర్వీకులు ఏం చేశారో తెలిస్తే మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. మన పూర్వీకులు సర్టన్ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అయ్యారో తెలిస్తే మనకు వచ్చే ఈ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది. అది. ఇంకొకటి మనని మనం తెలుసుకోవటం, అంటే హౌ వీఆర్ రియాక్టింగ్, హౌ వీఆర్ రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫోన్ చూస్తుంటాం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాం కదా. మన బాబో లేకుంటే హస్బెండో ఎవరో ఒక మన ఫ్యామిలీ వ్యక్తులు వచ్చి మనం తీవ్రంగా కాన్సన్ట్రేటెడ్గా రీల్స్ చూస్తున్నప్పుడు వచ్చి అమ్మ అని అడిగితే ఆగు ఒక నిమిషం, కసురుకుంటాము, కోప్పడతాము. తర్వాత మనకు అనిపిస్తుంది కదా, ఎందుకు వీడిని అనవసరంగా కోపడ్డానని.
See, these are the behavioral patterns. You should know how you are reacting, how you are responding. Are you reacting or responding? These things you should know. You should know not only this behavioral, you ఆరోగ్య ఇన్వర్డ్ జర్నీ. ఏ నర్వ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ కూర్చుంటే నీకు సమస్య వస్తుంది, ఏ ఏ ఏ పార్ట్లో నీకు ఇబ్బంది ఉంది అనేది నువ్వు అనలైజ్ చేయగలగాలి. దిస్ ఈజ్ పాసిబుల్ when you practice yoga with pranayama, with inward journey, when you sit and analyze yourself, you can easily తెలుసుకోవచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉంది, మీ సమస్య ఎక్కడుంది, మీకు ఏ నర్వ్ సిస్టంలో ప్రాబ్లం ఉందని మన మహానుభావులు తెలుసుకున్నారు. దానికి లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ఒక మంచి లైఫ్ స్టైల్ అవసరం. ఇది స్వాధ్యాయ. లాస్ట్ది ఈశ్వర ప్రణిధానం, అంటే సరెండరింగ్ అవర్ సెల్వ్స్ టు ద గాడ్, సుప్రీం గాడ్, పరమాత్మ. విత్ ఫిజికల్ ఫిట్నెస్, విత్ మెంటల్ ఫిట్నెస్ వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్వ్స్ టు ద పరమాత్మ. మన బాధ్యతలు, మన పనులు సక్రమంగా నిర్వర్తిస్తూ వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్వ్స్ టు పరమాత్మ. చివరికి ఆయననే మనకి దారి చూపించాలి. ఆ భగవత్ స్వరూపమే మనకి దారి చూపించాలి దేనికైనా. కానీ ప్రయత్నం మనం చేయాలి, మన బాధ్యతలు, మన పనులు మనం చేయాలి. ఇవి నియమాలండి. సో ఈ నియమాలు, లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్న యమాలు, ఇవి రెండు ఇంటర్లింక్డ్. యమాలో ఫస్ట్ ఏంది? అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పాసిబుల్ విత్ ద ఈ నియమాలు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము శౌచ, ఇంటర్నల్ శుభ్రత, ఎక్స్టర్నల్ శుభ్రత వల్ల ఉంటే మన థాట్ ప్రాసెస్ కూడా క్లియర్ అవుతుంది, మన స్పీచ్ కూడా క్లియర్ అవుతుంది, చెడ్డ మాటలు నోట్లో నుంచి రావు. అలాంటప్పుడు సత్యమే పలుకుతాం కదా, అహింస జోలికే వెళ్ళం, అహింస చేయం. వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ అహింస, యు ఆర్ ఆటోమేటికల్లీ యువర్ శౌచ, ఇంటర్నల్ క్లీన్లీనెస్ విల్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. అంటే ఈ నియమాలు పాటించడం వల్ల యమ కరెక్ట్గా చేయగలుగుతాము, యమ పాటించడం వల్ల నియమాలు కరెక్ట్గా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మచర్య అని ఉంది యమాలు. ఏంటి? ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అండ్ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాల మీద ఫుల్ కంట్రోల్. అదే కదా బ్రహ్మచర్య. ఆ బ్రహ్మచర్య ఉంటే నువ్వు తపస్సు చేయగలుగుతావు. తపస్సు అంటే నీ వృత్తిని కరెక్ట్గా నిర్వహించగలుగుతావు, నీ జాబ్ కరెక్ట్గా చేయగలుగుతావు, నీ బిజినెస్ కరెక్ట్గా చేయగలుగుతావు. నిగ్రహం కావాలి, మనోనిబ్బరం కావాలి, నిగ్రహం కావాలి. సో ఈ యమ నియమాలకు సపోర్ట్ చేస్తుంది, నియమాలు యమాకి సపోర్ట్ చేస్తాయి. యాక్చువల్గా ఈరోజు సిచ్యువేషన్స్లో ప్రపంచంలో చాలా అఘాయిత్యాలు, రేపులు, మర్డర్లు జరుగుతున్నాయి కదా. ఈ మనుషులు, వీళ్ళకి ఎవరైతే ఈ చెడ్డ పనులు చేస్తున్నారో వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ గురించే తెలియదు. ఈ జీవన విధానాన్ని, మన పూర్వీకులు మనకు అందించిన ఈ పద్ధతులు వాళ్ళకి అసలు మనం ఈ సోషల్ మెంటల్ ట్రైనింగే జరగడం లేదు. ఫ్రీబీస్కి అగెన్స్ట్గా ఉన్నాయి మన ఈ నియమాలు, నిబంధనలు. అంటే ప్రతి ఒక్కడూ శుభ్రంగా ఉండాలి, స్వాధ్యాయం చేయాలి, పని చేయాలని చెప్తున్నారు. పని చేయాలి. ఎంత మంచి విషయం. ప్రతి ఒక్కడు ఇవన్నీ ఉంటే దురాశకు వెళ్ళనే వెళ్ళం, ఎవరిని హర్ట్ చేయనే చేయం. హెల్దీ సొసైటీ నిర్మాణం అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూడడం వల్ల డెఫినెట్గా మనలో ఒక ఆలోచన వస్తుంది. దీన్ని మనం 10 మందిలో ఇదే ఆలోచన పుట్టించగలగాలి. అప్పుడే మనం ఒక హెల్దీ సొసైటీని నిర్మించగలుగుతాం. అదే ఈ చిన్న ప్రయత్నం. ఇది మీకు లాభదాయకంగా ఉందని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ.